ఈ కోర్స్ ఒక సక్సెస్ఫుల్ అవ్వాలంటే నాకు మీ తరపు కావాల్సింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. వీళ్ళు క్రాక్ ద పైథాన్ అనేసి. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి సెట్స్. ప్రీవియస్ వీడియోలో చూసామా టపుల్ అంటే ఏంటి, దాన్ని ఫంక్షన్స్ ఏంటి, మోడిఫికేషన్స్ ఏంటని ప్రీవియస్ వీడియోలో చూసాం. టపుల్ అంటే ఏంటి? టపుల్ అంటే ఇది కలెక్షన్ ఆఫ్ డేటా దట్ ఈజ్ అలౌ డూప్లికేట్స్ అని చెప్పుకున్నా. దట్ ఈజ్ ఇన్ఆడిబుల్, అంటే మార్చలేమనేసి చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఈరోజు సెట్స్ అంటే ఏంటంటే, సెట్స్ అనేవి నో డూప్లికేట్, అంటే డూప్లికేట్ వాల్యూస్ని, ఎలిమెంట్స్ని అలౌ చేయదు. అదేవిధంగా మీరు ఇచ్చిన వాల్యూని మళ్ళీ మార్చి రాద్దాం అంటే అది ఓవర్ రైట్ అయిపోతుంది. అదేమైంది? ఓవర్ రైట్ అయిపోతుంది. ఇట్ ఈస్ ఎలా ఉండాలి? దానికంటే యూనిక్గా ఉండాలి. అంటే దానికే యూనిక్గా ఉండాలి, అంటే అదొక్కటే స్పెసిఫిక్గా ఉండాలి, యూనిక్గా. దాని లాంటి ఇంకా వేరేవి ఏం ఉండకూడదు, అంటే డూప్లికేట్ ఏం ఉండకూడదు. దానికంటూ ఫిక్స్డ్ ఆర్డర్ ఉండదు, ఫిక్స్డ్ ఇండెక్సింగ్ పొజిషన్ ఉండదు. ఓకే, ఇండెక్సింగ్ పొజిషన్ ఉండదు, ఫిక్స్డ్ ఆర్డర్ ఉండదు, ఇండెక్స్ పొజిషన్ ఉండదు. అదేవిధంగా ఇట్ ఈస్ ఏ మ్యూటబుల్, అంటే దీన్ని అపెండ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు సెట్స్ అనేవి. ఓకే, ఇక సెట్స్ అనేవి ఏంటిది అనే ఒక్క మాటలో చెప్పాలంటే, సెట్ స్టోర్స్ ద యూనిక్ వెల్, అంటే సేమ్ డే, అంటే యూనిక్గా ఉండాలి డేటా అనేది. ఓకే, నో డూప్లికేట్స్ అనేవి ఉండకూడదు. ఓకే, దిస్ ఈజ్ ద ఓకే. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, హౌ టు డిక్లేర్ ఏ క్రియేట్ ఏ సెట్ అనేసి. ఓకే, మనం లిస్ట్ ఎలా తీసుకుందాం? లిస్ట్ని స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేసాం, టపుల్ని నార్మల్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేసాం. అలాగే సెట్స్ని ఫ్లవర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే, చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే చూడండి, ఇక్కడ క్రియేటింగ్ సెట్ అని చూసుకుంటే, సెట్ని ఇలా క్రియేట్ చేసాం. లోపల యాపిల్, బనానా, యాపిల్ అని ఇచ్చాం. ఇక్కడ 3 ఇచ్చాం, 2 డూప్లికేట్ అని ఇచ్చాం. అంటే ఒకవేళ మీకు అది సెట్ అప్ అదా అని, ఫ్లవర్ బ్రాకెట్స్ అనేవి సెట్ అప్ అదా అని చెక్ చేయడం, మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, స్ట్రింగ్స్ అవి చెప్పుకున్న టైప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఏ డేటా టైప్ అనే తెలుసుకోవచ్చు అనేసి. మీరు ఒకవేళ ట్రై చేసి చూడండి, ఇది ఏ డేటా టైపు తెలిసింది మీకే. ఓకే, చూసుకుంటే ఇక్కడ మనం యాపిల్, బనానా, యాపిల్ అని ఇచ్చాం. ఇక్కడ ప్రింట్లో ప్రింట్ 2లో ప్రింట్ చేసాం. ఇక్కడ ఏమైనా ప్రింట్ అవుద్ది? యాపిల్, బనానా అనే మాత్రమే ప్రింట్ అవుద్ది, ఇంకొక యాపిల్ అనేది ప్రింట్ అవుద్ది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అలౌ ది డూప్లికేట్ వాల్యూస్. ఓకే, అండ్ సెట్ అనేది డూప్లికేట్స్ వాల్యూస్ని అలౌ చేయదు. ఓకే, దానికంటూ ఒక స్పెసిఫిక్గా ఉన్న వాల్యూస్ అనేవి, దాని మీద అంటే ఉన్న వాల్యూస్ మళ్ళీ ఉండకూడదు. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనం చెప్పుకున్నాం ఫస్ట్లోనే, దాన్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, అపెండ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ మ్యూటబుల్ అనేసి. ఓకే, యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూసుకుంటే సెట్ని తీసుకున్నాం, యాడ్ చేయడానికి యాడ్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఆరెంజ్ అనేది యాడ్ అయిపోద్ది. రిమూవ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటే రిమూవ్ అనే ఫంక్షన్ యూజ్ చూసుకుంటే రిమూవ్ చేయొచ్చు. ఒకవేళ యాడ్ చేయాలి అంటే ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఒకటే వాల్యూని అనేది యాడ్ చేస్తాం. మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేయాలంటే కష్టం కదా, దానికోసం అనేసి అప్డేట్ అనే ఫంక్షన్నే తీసుకొచ్చారు అన్నమాట. క్రియేటింగ్ లిస్ట్ అయిపోయింది, యాడ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని యాడ్ అనే ఫంక్షన్ చేసుకొని ఓన్లీ వన్ ఎలిమెంట్ యాడ్. అదే మల్టీ వాల్యూస్ని యాడ్ చేయాలంటే అప్డేట్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. ఇట్ యాడ్స్ మల్టిపుల్ ఎలిమెంట్స్. ఓకే, అప్డేట్ అనే ఫంక్షన్ గురించి అది. నెక్స్ట్ చూసుకుంటే, ఇది రిమూవ్ చేయాలంటే ఇక్కడ మీరు రిమూవ్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఒకవేళ మీరు రిమూవ్ చేయాల్సిన ఎలిమెంటు సెక్యూర్ లేకపోతే మీకు ఎర్రర్ అనేది జనరేట్ చేస్తుంది రిమూవ్ అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు. అదే మీకు సెక్లో లేని ఎలిమెంటు మీరు రిమూవ్ చేయాలనుకున్నప్పుడు
అంటే సెట్లో ఉండదు ఈ ఎలిమెంట్ అనేది. ఓకే. అప్పుడు మీరు రిమూవ్ అన్నప్పుడు ఎర్రర్ అనేది వస్తుంది రిమూవ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే. ఎర్రర్ రాకుండా ఉండడానికి డిస్కార్డ్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఓకే. అంటే ఒక ఎలిమెంటు సెట్లో ఉండదు. ఓకే. సెట్లో ఉండదు. దాన్ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ అనే ఫంక్షన్ని చెప్పుకున్నాం. సెట్లో లేనప్పుడు అది రిమూవ్ అనేది ఎర్రర్ని చూపిస్తుంది. అదే డిస్కార్డ్ యూజ్ చేసామనుకో అది ఎర్రర్ అనేది జనరేట్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ చూసుకుంటే నో ఎర్రర్. ఓకే. ఒక ర్యాండమ్ వాల్యూని రిమూవ్ చేయాలంటే ఎలా అంటే పాప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఒక రిమూవ్స్ ర్యాండమ్ ఎలిమెంట్ ఒక ర్యాండమ్ ఎలిమెంట్ని రిమూవ్ చేయొచ్చు. ఓకే. క్లియర్ గురించి చెప్పుకుంటే మనం ఆల్రెడీ నేను టపుల్లో చెప్పుకున్నట్టు క్లియర్ అంటే రిమూవ్ ది ఆల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ది సెట్. అంటే ఒకటే సెట్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ని ఒకేసారి రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే యూనియన్ యాడ్స్ అంటే యూనియన్ అనే పేరులోనే ఉంది. యూనియన్ అంటే కంబైన్. యూనియన్ అంటే కంబైన్ అంటే రెండు సెట్ని ఒకే సెట్గా మార్చడానికి. ఓకే. దానికి యూనియన్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. అంటే ఈ రెండు సెట్లని ఒకటే సెట్గా మార్చాలి అన్నప్పుడు యూనియన్ అన్న ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఇంటర్సెక్షన్. ఇక నెక్స్ట్ కమెంట్ టు ద నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇంటర్సెక్షన్. ఓకే. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఇంటర్సెక్షన్ అంటే ఇఫ్ టూ సెట్స్ గివ్స్ ద ఎలిమెంట్ దట్ ఆర్ కామన్ ఇన్ బోత్. అంటే రెండు సెట్లో ఉన్న కామన్ ఉన్న ఎలిమెంట్ ఏది అది ఫౌండ్ చేయడానికి ఇంటర్సెక్షన్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఇంటర్సెక్షన్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కూడా చూసుకుంటే సెట్ ఏ సెట్ బి కామన్ ఉన్న ఏంది 2, 3. అప్పుడు ఇంటర్సెక్షన్ అనే మెథడ్ యూజ్ చేసుకొని ఫంక్షన్ యూజ్ చేసుకుని కామన్ ఎలిమెంట్స్ అనే ప్రింట్ అవుతాయి. ఇక్కడ చూసుకుని 2, 3. ఓకే. ఇంటర్సెక్షన్ అనే ఆపరేటర్స్ కానీ 2 and 3 అనేవి ప్రింట్ అవుతుంది. అంటే యూజింగ్ అండర్ ఆర్ యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్సెక్షన్ అనేది కూడా యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా అది కామన్ ఉన్న ఎలిమెంట్స్ ఫౌండ్ చేయడం అదే డిఫరెంట్. అంటే ఫస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ సెకండ్ సెట్లో ఉండకూడదు. అంటే డిఫరెన్స్ దీంట్లో ఉన్నాయి దాంట్లో ఉండకూడదు. అంటే ఫస్ట్ సెట్లో ఉన్నాయి సెకండ్ సెట్లో అనేది ఉండకూడదు. అంటే డిఫరెంట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఇట్ గివ్స్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫస్ట్ సెట్ బట్ నాట్ ఇన్ ద సెకండ్ సెట్. దానికి అంటే ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్ సెకండ్ సెట్లో ఉండకూడదు. ఓకే. దానికి మనం డిఫరెన్స్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే మన అడ్వాన్స్డ్గా టాపిక్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. అర్థమవుతుందా అందరికీ? ఓకే. దాని గురించి ఎగ్జాంపుల్ డిఫరెన్స్ అనే దానికి ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నట్టే 1, 2, 3 అని తీసుకున్నాం. ఒక సెట్లో ఇంకో సెట్లో 2, 3 అనే ఎలిమెంట్స్ తీసుకున్నాం. డిఫరెన్స్ అంటే ఫస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ సెకండ్ సెట్లో ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ సెకండ్ సెట్లో ఉండకూడదు. అంటే మనం డిఫరెన్స్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే 1 అంటే ఫస్ట్ సెట్కి సెకండ్ సెట్కి డిఫరెన్స్ ఏముంది 1 అనే ఎలిమెంట్ ఉంది. అప్పుడు 1 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. దిస్ ఈజ్ డిఫరెన్స్ మెథడ్. ఇంకోటి వచ్చేసి సబ్సెట్ అంటే ఇప్పుడు చూసుకుంటే ఏ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సెట్ బి ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ బట్ ఆల్సో ఇన్ బి. అంటే ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రెండో సెట్లో కూడా ఉంటాయని అర్థం. ఓకే. అంటే ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రెండో సెట్లో కూడా ఉన్నాయని అర్థం సబ్సెట్ అంటే. ఓకే. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే రెండు సెట్లు ఉన్నాయి 1, 2, 3 1, 2, 3 1, 2 చెక్స్. అంటే ఫస్ట్ చెక్ చేస్తుంది ఏలో ఉన్న సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ సెట్ బిలో కూడా ఉన్నాయా ఉంటే ట్రూ ఉన్నాయి కదా 2 ఉంది 1, 2 ఉంది 1, 2 ట్రూ కాబట్టి ట్రూ అనే రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ మోడిఫికేషన్స్ అండ్ ఫంక్షన్స్ అబౌట్ టెస్ట్స్. అంటే మోడిఫై ఎలా చేస్తాం యాడ్ చేస్తాం అప్డేట్ చేస్తాం దాని గురించి పైన చెప్పుకున్నాం. ఇక్కడ ఓవరాల్గా ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే రిమూవ్ ది డూప్లికేట్ ఎలిమెంట్స్. ఓవరాల్గా ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ నెంబర్స్ అనే దాంట్లో 1, 2, 2, 3, 4, 4, 5 అనే సెట్ని క్రియేట్ చేసుకుందాం.
ఒక లిస్ట్ని సెట్ కాదు అది గుర్తుపెట్టుకోండి సారీ ఇది లిస్ట్ ఓకే మీకు ఇందాక చెప్పాను లిస్ట్ విత్ డూప్లికేట్ ఎలిమెంట్స్ అవి రిమూవ్ చేయడానికి మనం ఏం వాడతాం సెట్ ఇందాక చెప్పాను నో డూప్లికేట్స్ వాల్యూస్ని ఒకవేళ దాన్ని మార్చాలనుకుంటే రైట్ అవుతుంది అనే చెప్పుకోవడం అప్పుడు లిస్ట్ అనే దాంట్లో సెట్ అనే ఫంక్షన్ పెట్టా సెట్ అనే నెంబర్స్ని తీసుకోము అంటే లిస్ట్లో ఉన్నాయి వాల్యూస్ అనేవి కానీ అవి సెట్లో మార్చాం ఓకే దాన్ని మనం ఓవర్ రైట్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ ఒరిజినల్ లిస్ట్ వచ్చేసరికి 1 2 2 3 4 ఓకే ఇక్కడ సెట్ లిస్ట్ వితౌట్ డూప్లికేట్స్ అన్నప్పుడు సెట్ వాల్యూస్ ఇవి 1 2 3 4 5 అంటే రిమూవ్ ది డూప్లికేట్ వాల్యూస్ ఓకే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరు దీన్ని మీ ఓన్గా మీరు ఎగ్జిక్యూట్ చేయండి ఆన్లైన్ కంపైలర్లో మీకే తెలుస్తుంది ఈ కోడ్ అనేది ఇప్పుడు చూపిస్తామాగా ఈ కోడ్ అనేది మీ ఓన్గా మీరు ట్రై చేయండి కంపైల్ చేయండి మీకే తెలుస్తుంది ఓకే మీకు ఒక చిన్న టాస్క్ మీరు చేయాల్సింది ఒకటే చిన్న టాస్క్ చేయండి అది మీకోసమే నా కోసం ఏం కాదు చిన్న టాస్క్ చేయండి చూడండి సెట్ 1 సెట్ 2 క్రియేట్ చేసుకున్నాం అంటే ఫైండింగ్ ఏ కామన్ ఎలిమెంట్ అంటే ఈ రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ని ఎలా ఫౌండ్ చేయాలి అంటే ఎలా కనిపెట్టాలి దానికి మనం ఎంత సెక్షన్ తీసుకున్నాం ఓకే దీన్ని మీరు కంపైల్ చేసి రన్ చేయండి మీకు అవుట్పుట్ ఏమొస్తుందో కింద కామెంట్ చేయండి మర్చిపోకండి ఓకే దిస్ ఈజ్ ద ఓవరాల్ అబౌట్ సెట్స్ గురించి మీకేమన్నా టాపిక్స్ అర్థం కాకపోయినా కింద కామెంట్స్లో అడగండి చెప్తాను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఖచ్చితంగా అడగండి కామెంట్ చేయండి ఓకే దిస్ ఈజ్ ద ఓవరాల్ అబౌట్ సెట్స్ గురించి ఓకే ప్లీజ్ మీకు ఒకవేళ బాగుంది ఇంకా నన్ను ఇంకా ఇంప్రూవ్ చేయాలి అప్పుడు మీకు అనిపిస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అమ్మా నువ్వు బాగా చెప్పాలి అని ఖచ్చితంగా అయితే మార్చుకుంటాను ఓకే దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ సెట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకేమేమి అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి రిప్లై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్